కానీ రాష్ట్ర రాజకీయాల గురించి కానీ విడిపోయిన తెలంగాణ మన తెలంగాణ మన తెలంగాణ పోరు తెలంగాణ సీమాంధ్రగా విడిపోయినా కానీ విడిపోయిన పరిస్థితులను గమనించాను. ఎలా విడగొట్టారో చూశాను. ఎలాంటి పరిస్థితుల్లో విడగొట్టారో చూశాను. విసుగొచ్చింది. రాజకీయ నాయకుల మీద అసహ్యం వేసింది. వెన్నెముక లేని రాజకీయ నాయకుల మీద కోపం వచ్చింది. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. జనసేన జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. అది జెండా, జనసేన జెండా. ఆ జెండాకు తాలూకు అర్థమేంటో తర్వాత చెప్తాను. కానీ ముందుగా ఇక్కడ నేను మీ ముందుకు వచ్చిన ఎజెండా గురించి చెప్తాను. ఈ నెల 2వ తారీఖున ఈ 2వ వారంలో నేను రాజకీయాల గురించి మాట్లాడతానన్న అని తెలియజేశారు ఒక చిన్న ప్రెస్ రిలీజ్ అంటుందని. ఇంకా స్టార్ట్ అయింది కదా తిట్లు, విమర్శలు. ఎలా ఒక్కొక్కళ్ళు నోటికి వచ్చినట్టు తిడతా ఉన్నారు. చూస్తా ఉన్నా. పౌరుషం లేదా? చేత కాదా? చూస్తాం, భరిస్తాం, ప్రేమిస్తాం. తర్వాత ఏం చేస్తాం? విమర్శలు ఎలా ప్రారంభమయ్యాయంటే, ఇప్పుడు ఎందుకని ఒకరు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తాం? 2000 ఇప్పుడొద్దు, 2019కి రా. పోయినసారి చేసిన రాజకీయాలు చాలు. ఎల్లవైన ఒకళ్ళు పార్టీ పెట్టు, కానీ తెలంగాణకి క్షమాపణ చెప్పంటే, నా తెలంగాణకి మీరెవరు అడగడానికి, క్షమాపణ చెప్పడానికి? మీరెవరు? ఇంకొంతమంది మీ హీరోకి దమ్ముంటే ఏం చేస్తాడు అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి రావాలంట. మీరెవరు చెప్పడానికి? మీరెవరు? ఢిల్లీ నాయకుడు ఒక ఆయన, ద నోబుల్ సోల్, పవిత్రాత్మ దిగ్విజయ్ సింగ్ గారు పవన్ కళ్యాణ్ నువ్వు పార్టీ పెట్టమ్మా, నువ్వు పార్టీ పెట్టాలంటే ఎల్లంటే కాంగ్రెస్ లో కలిపేయాలంట. అదేదో గంగానదిలాగా. నేను దిగ్విజయ్ సింగ్ గారిని అడుగుదాం అనుకున్నా. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను?